నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కాలచక్రం ఎవ్వరిని వదిలిపెట్టదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మావయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? మీ గది నుంచి బయటకు రావద్దని చెప్పాను కదా. మీ కాలంతా కుళ్ళిపోయింది. మీ వ్యాధిని మాకు కూడా అంటిస్తారా? లోపలికి వెళ్ళండి అంటూ మామగారిని లోపలికి తోసింది సిరి. వెంటనే ఆయన తడబడి నేల మీద పడిపోయాడు. ఆయన చేతులు ముడుచుకొని కన్నీళ్లతో, అమ్మా సిరి, పచ్చడన్నం గొంతు దిగడం లేదమ్మా, కడుపులో మంట కూడా వస్తుంది అంటూ శ్రీనివాసరావు గారు తడి కళ్లతో అన్నారు. ఇంతలో శ్రీనివాసరావు గారి కొడుకు మోహన్ సిరి దగ్గరకొచ్చి, సిరి, ఈ రోజు నాకు భోజనంలోకి చాలా కూరిచ్చావు. నాకు ఎక్కువైపోయింది, నేను వదిలేశాను. అయితే ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంత ఫుడ్ని రెడీ చేయడం, పారేయడం? రేపటి నుంచి చూసుకొని ప్రిపేర్ చేసుకో అని చెప్పగానే సిరి, వేస్ట్ చేయడం ఎందుకు, ఈ ముసలాయన తింటాడుగా అనుకుంటూ పెరట్లోకి వెళ్ళి అక్కడ పడున్న కొబ్బరి చిప్పను తీసుకొని వచ్చింది. అది వాన నీళ్లతో నిండిపోయి చాలా రోజులుగా నీళ్లతోనే ఉంది. అందులో నాచు కూడా పెరిగింది. ఆ వాన నీళ్లు ఒక్కసారి తిప్పి పారబోసి భర్త ప్లేట్లో మిగిలిపోయిన కూరని ఆ కొబ్బరి చిప్పలో వేసి శ్రీనివాస్ గారితో, ఈరోజు మీ టైం బాగుంది, మీ అబ్బాయి ప్లేట్లో వదిలేసిన కూర మీరు తినండి అనగానే శ్రీనివాసరావు గారు, ఈ గిన్నెమీ బాగోలేదు, ఇందులో ఎలా తినగలను? దాని నుంచి వాసన కూడా వస్తుంది. నాకు వేరే గిన్నెలో కూరివ్వమ్మా అంటూ వినయంగా అన్నారు. మీ కాలికి గాయమైంది, కనిపించడం లేదా? మేం వాడే గిన్నెల్లో మీకు కూడా భోజనం ఇస్తే మీ ఇన్ఫెక్షన్స్ అన్నీ మాకంటుకుంటాయి. ఈ గిన్నెలో ఇచ్చాను, సంతోషించండి. అసలు నేను మీకు నేల మీద ఆహారం పెట్టాలి. మాట్లాడకుండా నేను ఏదైతే ఇచ్చానో అది తినండి, లేకపోతే ఇది కూడా మీ చేతిలో నుంచి లాగేసుకొని డస్ట్బిన్లో పడేస్తాను అంటూ సిరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీనివాసరావు గారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. కానీ ఆ కొబ్బరి చిప్ప నుంచి దుర్వాసన రావడం వల్ల ఆయన తినలేకపోయారు. ఆ పచ్చడన్నంతోనే కడుపు నింపుకున్నారు. మరుసటి రోజు సిరి మోహన్తో చెప్పింది, వింటున్నారా మీరు? మీ నాన్నగారి విషయంలో ఏదో ఒకటి ఆలోచించండి. ఆయన గాయాన్ని చూస్తుంటే నాకు వికారంగా ఉంది. ఆయన్ని కనీసం హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి అనగానే మోహన్ కోపంగా, హాస్పిటల్కి తీసుకెళ్తే ఖర్చు ఎంత అవుతుందో నీకు తెలుసా అనగానే సిరి, కనీసం ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోకి అయినా తీసుకెళ్లి వదిలేసి రండి, ఆయన వల్ల మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది అనగానే మోహన్, ఆల్రెడీ నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాను. వాళ్ళు ఏం చేశారు? డ్రెస్సింగ్ చేసి పంపించేశారు. అక్కడ ఏం ఉంచుకోరు. ఆయన గాయం మానే సూచనలు ఏమీ నాకు కనిపించడం లేదు. ఎప్పుడూ రక్తం కూడా కారుతూనే ఉంటుంది అన్నాడు మోహన్. మోహన్ నిజానికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో దాన్నంతా క్లీన్ చేసి ఇంటికి పంపించారు. మందులు, ఆయింట్మెంట్లు రాసిచ్చారు. కానీ మోహన్ ఎలాంటి మందులు, ఆయింట్మెంట్లు కొనలేదు. కాబట్టి ఆ గాయం ఇంకా తగ్గకుండా అలాగే ఉంది. శ్రీనివాసరావు గారు వృత్తిరీత్యా రైతు కావడం వల్ల ఆయనకు చెట్ల గురించి, ఆకుల గురించి చాలా అవగాహన ఉండేది. ఆయన గాయంలో విపరీతమైన నొప్పి వచ్చినప్పుడల్లా పొదల్లోంచి కొన్ని ఆకులు తీసుకొచ్చి ఆ పసరు గాయంపై పోసేవారు. వాటి వల్ల ఆయన నొప్పి నుంచి కొంచెం ఉపశమనం పొందేవారు. కానీ ఆయన గాయం చాలా లోతుగా ఉండడం వల్ల అది నెమ్మదిగా పుండులా మారింది. ఒకరోజు రాత్రి శ్రీనివాసరావు గారు నొప్పి తీవ్రంగా మారడం వల్ల చాలాసేపు సహించారు. ఆ నొప్పిని భరించారు. ఆకు పసరు కూడా పూశారు. కానీ నొప్పి చాలా ఎక్కువైపోయింది. అతను భరించలేకపోతున్నాడు. తన కొడుకును లేపడానికి కొడుకు గది దగ్గరికి వెళ్ళాడు. మోహన్, నాకు చాలా బాధగా ఉంది, నేనింక భరించలేకపోతున్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటూ కొడుకు గది తలుపులు కొడుతూనే ఉన్నారు. అప్పుడు సిరి మోహన్తో, ఈ ముసలాయన మన నిద్రను ఎప్పుడూ చెడగొడుతూనే ఉంటాడు, లేచి మీ నాన్నగారికి ఏం కావాలో చూడండి అని చెప్పింది. అప్పుడు వెంటనే మోహన్, ఆయన ఎందుకలా అరుస్తున్నారో నాకు తెలుసు. ఆయన ఏం చచ్చిపోడులే, నువ్వు నిద్రపో. ఆయన ఎంతసేపు అరుస్తాడో అరవనివ్వు. దీనికోసం మనం నిద్రను పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏ పని లేదు. కాసేపు అరిచి ఆయనే వెళ్ళిపోతాడు అని మోహన్ కోపంగా అన్నాడు. పాపం శ్రీనివాసరావు గారు చాలాసేపు తలుపులు కొడుతూనే ఉన్నారు.
ఆయన నొప్పితో ఏడుస్తున్నాడు. కానీ ఆయన కొడుకు కోడలు మాత్రం ఒక్కసారి కూడా తలుపులు తెరవలేదు. కాబట్టి శ్రీనివాసరావు గారు నొప్పితో బాధపడుతూ వంటగదిలోకి వెళ్ళి ఆయన గాయంపై కొంచెం పసుపు ఇంకా ఐస్ని రుద్దడం ప్రారంభించాడు. ఉదయం సిరి లేచి కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి పసుపు డబ్బా తెరిచుంది. ఐస్ ట్రే కూడా ఫ్రిడ్జ్ దగ్గర బయట పడేసింది. వెంటనే ఆమె శ్రీనివాసరావు గారి గదిలోకి వెళ్ళి శ్రీనివాసరావు గారి కాలుకి పసుపుతో కట్టుకట్టి ఉండడం చూసి ఆమె కోపంగా, ముసలాయన, వంటగదికెళ్ళి అక్కడున్న వస్తువులు కదిలించడానికి నీకెంత ధైర్యం అంది. తన కోడలు కోపంగా ఉండడం చూసి శ్రీనివాసరావు గారు చేతులు జోడించి దూరం నుంచే క్షమాపణలు చెప్పడం ప్రారంభించారు. చూడమ్మా, నాకు చాలా నొప్పిగా ఉంది, అందుకే పసుపు రాసుకున్నాను, నన్ను కొట్టొద్దు, నీకు దండం పెడతాను అంటూ కోడలు కొడుతుందేమో అన్న భయంతో శ్రీనివాసరావు గారు అప్పటికే ఏడుస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఇప్పటికి వదిలేస్తున్నాను, కానీ మీ విషయంలో ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటాను అంటూ సిరి ఆ గదిలో నుంచి బయటకొచ్చి బయట గడిపెట్టి వెళ్ళిపోయింది. వెంటనే మోహన్కి జరిగిందంతా చెప్పింది. 1 గంట 2 గంటల తర్వాత కొంతమంది మగాళ్ళు ఇంటికొచ్చారు. శ్రీనివాసరావు గారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపలే ఆ వ్యక్తులు ఆయన్ని మంచంతో పాటు ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకెళ్లడం ప్రారంభించారు. ఏం జరుగుతుంది? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను పడిపోతాను అంటూ శ్రీనివాసరావు గారు అరుస్తూనే ఉన్నారు. వెంటనే సిరి, మీరంత అరవాల్సిన పని లేదు, బయట సావిట్లో మీకోసం ఏర్పాటు చేస్తున్నాను. మీది ఏ రోగమో తెలియడం లేదు, మీకైతే వయసు అయిపోయింది, కానీ మేము మీ రోగాన్ని అంటించుకుని చనిపోయే వయసులో లేం కదా. ఇక నుంచి మీరు ఆ సావిట్లోనే ఉండండి. మీరు కానీ ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తే జాగ్రత్త అని చెప్పి శ్రీనివాసరావు గారిని సావిట్లో ఒక మూలన మంచం వేయించి అక్కడ పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సిరి. చాలా సంవత్సరాల క్రితం వాళ్ళకి గేదెలు, ఆవులు ఉండేవి. వాటి కోసం ఆ షెడ్ నిర్మించారు. కానీ ఇప్పుడు అది ఎప్పటి నుంచో వాడక దుమ్ము పట్టిపోయింది. ఈ రోజు నుంచి అదే శ్రీనివాసరావు గారి ఇల్లు అయ్యింది. శ్రీనివాసరావు గారు ఇంకేం చేస్తారు? మౌనంగా పడుకున్నారు. కోడలు సిరిని భోజనం కోసం ఎన్నిసార్లు పిలిచారో ఆయనకే తెలియదు. కానీ సిరి ఆయన ఎన్నిసార్లు పిలిచినా సరే పట్టించుకోలేదు. అనేకసార్లు పిలిచి పిలిచి అలసిపోయాక ఎప్పుడో తనకి కుదిరినప్పుడు సిరి శ్రీనివాసరావు గారికి భోజనం పెట్టేది. శ్రీనివాసరావు గారు ఏదో అంటువ్యాధితో బాధపడుతున్నట్టుగా దూరం నుంచి ఆయనకు వడ్డించేది. చాలాసార్లు ఆయనకు భోజనం కూడా సరిగ్గా పెట్టేది కాదు. ఇక శ్రీనివాసరావు గారు ఇరుగు పొరుగు వాళ్ల నుంచి ఆహారం అడగడానికి సిగ్గుపడి ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు. ఆయన మార్కెట్లో దుకాణాల దగ్గరకు వెళ్ళి ఆహారం కోసం వాళ్ళని అడిగేవారు. కొన్నిసార్లు ఎవరైనా జాలిపడి ఆయనకు భోజనం పెట్టేవారు. కొన్నిసార్లు షాపుల్లో వాళ్ళు ఆయనకి ఏ బ్రెడ్ ముక్కో ఇచ్చేవాళ్ళు. కొన్నిసార్లు ఎవ్వరి దగ్గర ఏమీ దొరికేది కాదు. ఒకరోజు సిరి మోహన్తో చెప్పింది, మీ నాన్న రోజంతా ఇంట్లో తింటూనే ఉంటారు, అది కూడా సరిపోక ఇప్పుడు మార్కెట్ దగ్గర షాప్ల దగ్గర కూడా అడుక్కుంటున్నారు. నేను మీ నాన్నగారి కారణంగా చాలా బాధపడుతున్నాను, ఆయన మన పరువంతా తీసేస్తున్నారు అంటూ సిరి తన భర్త మోహన్తో చెబుతూ ఉండగానే అప్పుడే శ్రీనివాసరావు గారు బయట నుంచి వస్తూ ఉన్నారు. వెంటనే మోహన్ కోపంగా ఇంట్లోకి అడుగుపెట్టిన తండ్రిని బయటకు నెట్టేసి, రోడ్డు మీద ఆహారం అడుక్కుని తింటూ మా పరువు రోడ్డుకి ఇచ్చేయాలని చూస్తున్నావు కదా, మీ భోజన ఏర్పాట్లు మీరే చూసుకున్నప్పుడు ఇక ఇంటికి రావాల్సిన అవసరం లేదు అనగానే, బాబు మోహన్, ఇలా చెయ్యొద్దు, నేను ఎక్కడికి వెళతాను? ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే నేను బయటికెళ్ళి ఎలా బ్రతకాలి? దయచేసి నన్ను క్షమించండి అంటూ శ్రీనివాసరావు గారు చాలాసేపు ఏడుస్తూనే వేడుకున్నారు. కానీ కొడుకు హృదయం మాత్రం కరగలేదు. శ్రీనివాసరావు గారు ఏడుస్తూ రోడ్డు మీద నడుస్తున్నారు. ఒకప్పుడు శ్రీనివాసరావు గారికి సంతోషకరమైన కుటుంబం ఉండేది. ఆయన కొడుకు మోహన్ చాలా మంచి జీతంతో ఒక ఎంఎన్సి కంపెనీలో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు గారు తన కొడుకుతో చాలా సన్నిహితంగా, స్నేహపూర్వకంగా ఉండేవారు. శ్రీనివాసరావు గారు తన కొడుకు అంత చిన్న వయసులోనే ఎంత మంచి ఉద్యోగంలో చేరినందుకు చాలా గర్వపడేవాడు. తన కొడుకు జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని ఆమోదించేవాడు. కొన్నిసార్లు అతి విశ్వాసం కూడా మంచిది కాదని మనం కొన్ని అవాంఛనీయ సంఘటనల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. శ్రీనివాసరావు గారి విషయంలో కూడా అలాంటిదే జరిగింది.
మోహన్ తనతో పాటు పనిచేసే సిరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సిరి పొగరు, గర్వం, నీచమైన స్వభావం ఉన్న అమ్మాయి. ఆవిడ మాటలు చాలా తీయగా, మధురంగా ఉంటాయి. ఆ మాటల కారణంగానే ఆమె జిత్తులమారి ప్రవర్తనని ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఏది ఏమైనా శ్రీనివాసరావు గారికి మోహన్ మీద ఉన్న విపరీతమైన నమ్మకం వల్ల లతా ప్రవర్తన మీద ఎలాంటి సందేహమూ రాలేదు. శ్రీనివాసరావు గారు మోహన్ లతని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఆయన కొడుకు పెళ్లి రోజు దగ్గర పడింది. శ్రీనివాసరావు గారు ఆయన ఇంటి ముందంతా ఊడ్పించి నీళ్ల పైపుతో మొక్కలన్నింటికీ నీళ్లు పోస్తున్నారు. అప్పుడే శ్రీనివాసరావు గారి చెల్లెలొచ్చి, ఈ రోజు సాయంత్రం రిసెప్షన్ ఉందన్నయ్య, ఈ పనులన్నీ వదిలేసి నువ్వు రెడీ అవ్వు అంటూ జయంతి శ్రీనివాసరావు గారికి విషయమంతా చెప్పింది. తన భార్య మరణించిన తర్వాత శ్రీనివాసరావు గారు ఆ మొక్కలకి, చెట్లకి చాలా దగ్గరయ్యారని ఆమెకి బాగా తెలుసు. శ్రీనివాసరావు గారు నవ్వుతూ, మీ వదినకి పూల కుండీలు, పూల చెట్లు అంటే చాలా ఇష్టం అంటూ ఒక గులాబీని తెంచి చెల్లెలి తలలో పెట్టారు. ఆయన భార్య బ్రతుకున్నప్పుడు ఆవిడ ఎన్నో మొక్కలు పెంచుకోవాలని ఆశపడేది. కానీ శ్రీనివాసరావు గారు ఆమె కోరికను పట్టించుకునేవారు కాదు. మొక్కలు పెంచుకునే సమయం చాలా ఉందని చెప్పి ఆమె ఇష్టాన్ని దాటవేస్తూ వచ్చేవారు. చివరికి ఆవిడ్ని అర్థం చేసుకొని ఆవిడికి నచ్చిన మొక్కలన్నీ తీసుకొచ్చి గార్డెన్లో నాటించారు. ఆ తర్వాత రోజే నిద్రలోనే ఆమె శరీరానికి వీడ్కోలు పలికేసింది. అప్పటి నుంచి ఆయన తన కొడుకు మోహన్ని పెంచడంలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఆయన ప్రాంగణంలో పూలన్నీ విస్తారంగా విరబూస్తూ ఉన్నాయి. కానీ వాటిని చూసేందుకే ఆయన భార్య లేదు. ఆమె ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవాలని చాలా ఆశపడింది. కానీ తన భార్య అంత చిన్న కోరికను కూడా ఆయన తీర్చలేకపోయాడు. మున్ముందు ఆయనకి చాలా సమయం ఉన్నట్టు అనిపించేటప్పుడు, ఇప్పుడు ఏం తొందర, ఎన్నో బాధ్యతలు చుట్టుకుని ఉన్నాయి, బాధ్యతలన్నీ తీరాక మనం ఇష్టం వచ్చినట్టు గార్డెనింగ్ చేయొచ్చు అని చెప్పేవాడు తన భార్యతో. అయినా నీకు ఉదయం నుంచి అంత సమయం ఎక్కడుంటుంది? కొడుకు స్కూల్కి టిఫిన్ బాక్సులు, లంచ్ బాక్సులు రెడీ చేయాలా, ఇంకా ఇంట్లో ఇతర పనులు నిర్వహించాలి, ఇవన్నీ చూసుకుంటూ నువ్వన్నీ మేనేజ్ చేయలేవులే అని చెప్పేవారు. రెప్పపాటులో అన్నీ అలా జరిగిపోయాయి. శ్రీనివాసరావు గారు తన పాత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చారు. ఆయన కొడుకు వివాహం కూడా జరిగిపోయింది. ఆడవాళ్ళందరూ సాయంత్రం జరగబోయే రిసెప్షన్కి రెడీ అవుతున్నారు. ఆయన చెల్లెలు జయంతి కోడలు సిరిని రెడీ చేసి తీసుకొచ్చి శ్రీనివాసరావు గారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోమని చెప్పింది. కోడలు తన ప్రేమ, ఆప్యాయతతో ఇంటిలోని ప్రతి మూలని ఆనందకరంగా మారుస్తుందని శ్రీనివాసరావు గారు అనుకున్నారు. కానీ పెళ్ళైన 6 నెలల్లోపే మేము ఆఫీస్ పని మీద అమెరికా వెళ్లే అవకాశం వచ్చిందని కొడుకు, కోడలు చెప్పగానే ఆయన షాక్ అయ్యారు. తండ్రిని వదిలి విదేశాలకు ఎలా వెళ్ళాలి అని మోహన్ ఆలోచించసాగాడు. కానీ వాళ్ళకి అక్కడ మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందని, జీతం కూడా ఎక్కువ వస్తుందని సిరి చెప్పింది. ఏది ఏమైనప్పటికీ వీడియో కాల్స్, సోషల్ మీడియాల కారణంగా ఈరోజు దూరాలు కూడా తగ్గిపోయాయి. అక్కడ సెటిల్ అయ్యాక మీ నాన్నగారిని కూడా తీసుకెళ్దాం అంటూ మోహన్ని సిరి కన్విన్స్ చేసింది. ఇదంతా విన్నాక మోహన్ కూడా విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మోహన్ శ్రీనివాసరావు గారితో విదేశాలకు వెళ్లడం గురించి మాట్లాడినప్పుడు ఆయన మొదట ఆశ్చర్యపోయినా తన కొడుకు అభివృద్ధి గురించి ఆలోచించి ఆయన సంతోషంగా అంగీకరించాడు. ఆ విధంగా మోహన్ ఇంకా సిరి విదేశాలకు వెళ్లిపోయారు. శ్రీనివాసరావు గారితో అప్పుడప్పుడు వీడియో కాల్స్లో మాట్లాడుతూ ఉండేవారు. కొన్ని రోజులకి సిరి గర్భవతి అన్న వార్త తెలిసింది. సిరి ఒక అందమైన బాబుకు జన్మనిచ్చింది. సిరి తల్లిదండ్రులు ఇద్దరూ బాబుని చూడ్డానికి అమెరికా వెళ్లారు. కొడుకు గాని కోడలు గాని బాబుని చూడ్డానికి శ్రీనివాసరావు గారిని రమ్మని అడగలేదు. మనవణ్ణి ఎత్తుకోవాలని, ఆడించాలని, మనవణ్ణి చూడాలని ఆయన హృదయంలో చాలా కోరికలు నిక్షిప్తమై ఉండేవి. తన మామగారు వస్తే అక్కడ కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆయన కోసం ఒక పని మనిషిని పెట్టాల్సి వస్తుందని, అనవసరంగా ఖర్చులు దండగాని, టికెట్ ఖర్చులు కూడా వేస్ట్ అని మామగారిని అమెరికా తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు సిరి. కొన్నేళ్ల తర్వాత మోహన్ అమెరికాలో ఉద్యోగం పోగొట్టుకొని ఇండియాకి తిరిగొచ్చేశాడు. కొడుకు కోడలు ఇద్దరూ ఇండియాలోనే ఉద్యోగాలు వెతుక్కొని అక్కడే ఉండి ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు.
అయితే కొడుకు కోడలతో పాటు మనవడు కూడా వస్తాడు, మనవడితో టైం స్పెండ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు అనుకున్న శ్రీనివాసరావు గారి కల మాత్రం నెరవేరలేదు. మనవడిని చదివించే వంకతో అమెరికాలోనే హాస్టల్లో జాయిన్ చేసి వచ్చారు కొడుకు కోడలు. ఇప్పటి వరకు శ్రీనివాసరావు గారు మనవడిని ఒక్కసారి కూడా చూడలేదు. క్రమక్రమంగా కొడుకు కోడలి ప్రవర్తన శ్రీనివాసరావు గారి విషయంలో కఠినంగా మారింది. ఈ రోజు కొడుకాయనని ఇంట్లో నుంచి కూడా గెంటేశాడు. శ్రీనివాసరావు గారు ఏడుస్తూనే ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అవసరం తీరిపోయాక తల్లిదండ్రుల్ని బయటకు తరిమి కొట్టే సాంప్రదాయం మారితే ఎంత బాగుంటుంది. వాళ్ళ అవసరం ఉన్నన్నాళ్ళు పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు, తర్వాత వృద్ధాప్యంలో వదిలిపెట్టేస్తారు, ప్రతిరోజు అవమానిస్తారు. బహుశా పిల్లలు మర్చిపోవచ్చు, వాళ్ళు మనకి బాధ్యత లేదు అని అనుకోవచ్చు. మనం పిల్లల్ని పెంచుతాం, వాళ్ళకి సంతోషాలను ఇస్తాం, సంపాదించిన సంపాదనంతా వాళ్ళ కోసం త్యాగం చేస్తాం. అలాంటి తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో తమ జీవితాన్ని ఎలా గడపాలో కూడా తెలియడం లేదు. పిల్లలకి విలాసవంతమైన జీవితాలు, మంచి ఫ్యూచరు ఇవ్వడం కోసం గొడ్డులా కష్టపడిన తల్లిదండ్రులు తమ కోసం తాము ఆలోచించుకునే సమయం వచ్చేసరికి పూర్తిగా ఆలస్యం అయిపోతుంది. పరిస్థితులన్నీ చేజారిపోతాయి. తల్లిదండ్రులు పిల్లల చేత రోడ్డు మీదకి నెట్టివేయబడతారు. అవసరం తీరిపోయిన పిల్లలు తల్లిదండ్రుల్ని అసహ్యించుకోవడం ప్రారంభిస్తారు. చాలా మంది తల్లిదండ్రులు ప్రతిరోజు చావు కంటే హీనకరమైన జీవితాన్ని గడుపుతున్నారు అని ఆలోచిస్తూ ఉండగానే శ్రీనివాసరావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చలికాలం కావటంతో ఎండ తగలగానే శ్రీనివాసరావు గారు మార్కెట్లో ఎండొచ్చే ప్లేస్లో కూర్చునున్నారు. మురికి చొక్కా ప్యాంటుతో కాలికి పసుపు కట్టు కట్టుకొని కళ్ళల్లో నీళ్లతో నేల మీద కూర్చున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో ఆయనకు కూడా అర్థం కాక ఆలోచిస్తూనే ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఉన్న ఒక గార్డెన్ దగ్గరకు వచ్చి కుండీల్లోని మొక్కలు కొనుక్కోవడం మొదలుపెట్టాడు. ఇవి పెద్దయ్యే వరకు కుండీల్లోనే ఉంచితే సరిపోతుందా, లేదంటే విడిగా తీసి నేలలో నాటాలా, ఎలాంటి ఎరువులు వేయాలి అని ఆయన మొక్కల గురించి అడుగుతూ ఉన్నప్పుడు, విత్తనాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గార్డెన్ యజమాని ఆయనకు మొక్కల గురించి వివరిస్తూ ఉన్నాడు. వెంటనే శ్రీనివాసరావు గారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఈ మొక్క కుండీలో పెరగదండి, ఎన్ని రోజులు కుండీలో ఉంచినా ఇదే సైజులో ఉంటుంది. మీరు మామూలు మట్టిలో గనక దీన్ని నాటితే అది పెద్దగా విస్తరిస్తుంది. ఆ మట్టిలో కొంత ఆవు పేడను కలిపి నాటితే ఇంకా తొందరగా పెరుగుతుంది అని చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే ఆ గార్డెన్ యజమాని, మీకు మొక్కల గురించి చెట్ల గురించి చాలా పరిజ్ఞానం ఉన్నట్టుంది, మీరు అసలు ఏం చేస్తారు అంటూ అడిగారు. అప్పుడు శ్రీనివాసరావు గారు, నేను రైతును కాబట్టి నాకు ఈ చెట్లు మొక్కలు గురించి చాలా ఆసక్తి ఉంది, కానీ ఇప్పుడే నేను రోడ్డు మీద పడ్డాను అంటూ శ్రీనివాసరావు గారు ఆర్ద్రమైన కళ్ళతో అన్నారు. వెంటనే ఆ గార్డెన్ యజమాని, అంకుల్, నాకు ఒక స్నేహితుడున్నాడు, ఆయనకి తోటమాలి కావాలి, నువ్వు పనిచేస్తావా అనగానే, నేను పనిచేస్తాను బాబు, కానీ నా కొడుకు నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు, నా గాయం కారణంగా తను నన్ను ఇంట్లో ఉంచుకోవాలి అని అనుకోలేదు. నేనిప్పుడు ఈ గాయంతో ఉన్నాను. నా కొడుకు నన్ను ప్రభుత్వాసుపత్రిలో చూపించాడు, కానీ నా కోసం ఎలాంటి మందులు కొనలేదు. నా గాయం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది అంటూ చెప్పగానే సునీల్కి శ్రీనివాసరావు గారిని చూసి జాలి కలిగింది. శ్రీనివాసరావు గారిని సునీల్ తనతో పాటు ఒక క్లినిక్కి తీసుకెళ్లాడు. డాక్టర్ ఆయనకి డ్రెస్సింగ్ చేసిన తర్వాత కొన్ని మందులు ఇచ్చారు. అప్పుడు సునీల్ శ్రీనివాసరావు గారిని తన ఇంటికి తీసుకొచ్చి, అంకుల్, మీరిప్పుడు రోడ్డుపై బ్రతకాల్సిన అవసరం లేదు, మీరు ఉండడానికి కొన్ని ఏర్పాట్లు చేశాను, మీరు ఆత్మగౌరవంతో స్వశక్తితో జీవించాలని నేను కోరుకుంటున్నాను. తల్లిదండ్రులని అస్సలు గౌరవించని అలాంటి పిల్లలు మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి. మీరు పనిచేసి ఎందుకు పనికిరాని వాళ్ళు కాదని అందరికీ నిరూపించాలి అనగానే శ్రీనివాసరావు గారి తడి కళ్ళతో, నేను బజారులో కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను, ఆ దేవుడు నా ప్రార్థన విని నిన్ను నా దగ్గరికి పంపించాడు అంటూ చెప్పారు. బాబు, రైతులెప్పుడూ కష్టానికి భయపడరు, ఒకళ్లపై భారమేయడం కంటే కష్టపడి బ్రతకడమే మేలు అని శ్రీనివాసరావు గారు అన్నారు. శ్రీనివాసరావు గారు మందులు ఆయింట్మెంట్లు సరైన వైద్యం కారణంగా ఆయన గాయం మెల్లమెల్లగా కోలుకుంటూ వచ్చింది. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా కనిపించడం ప్రారంభించారు. ఆయన గాయం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత సునీల్ ఆయన్ని తీసుకొని ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్ళాడు. చూడు మిత్రమా, నేను నీకోసం ఎవరిని తీసుకొచ్చాను,
మీరు మీ తోట కోసం తోటమాలి కావాలని అడిగారు కదా అంటూ చెప్పగానే సునీల్ స్నేహితుడు ప్రవీణ్ శ్రీనివాసరావు గారితో, మీకు తోట పని బాగా తెలుసా? నా తోటలో పువ్వులు వికసించడాన్ని నేను చాలా ఇష్టపడతాను. నేనేం చెయ్యాలి? ఇక్కడ ఎవ్వరిని ఉంచినా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ నా తోట విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా నా తోట బీడు భూమిలా మారిపోయింది. నా తల్లిదండ్రులకి చెట్లు మొక్కలు అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఈ తోట వేశాను. కానీ నేనేం చెయ్యాలి? వాళ్ళిద్దరూ ముసలివాళ్లు, ఇవన్నీ మేనేజ్ చేయలేరు అనగానే శ్రీనివాసరావు గారు సునీల్తో, నీ ఫ్రెండ్ ఇక్కడ నివసించడం లేదా అని అడిగారు. లేదంకుల్, నా స్నేహితుడు విదేశాల్లో ఉంటాడు. అతనికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. తన తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. నా ఫ్రెండ్ సంవత్సరానికి ఒకసారి వచ్చి 1 నెల రోజులుండి వెళుతూ ఉంటాడు అనగానే శ్రీనివాసరావు గారు, ఇక నుంచి ఈ తోట బాధ్యత, క్లీనింగు, గార్డెనింగు ప్రతిదీ నేను చూసుకుంటాను. నేను రోజంతా కూర్చోలేను, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అని చెప్పగానే ప్రవీణ్ సునీల్ మీద ఉన్న నమ్మకంతో శ్రీనివాసరావు గారికి ఆ తోట బాధ్యతలన్నీ అప్పగించాడు. ప్రవీణ్ అమెరికా వెళ్లిపోయిన తర్వాత శ్రీనివాసరావు గారు తోట బాధ్యతనే కాకుండా ఆ మొత్తం బంగ్లా బాధ్యతను తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆ బంగ్లా రూపురేఖలే మారిపోయాయి. పని వాళ్ళందరూ కూడా బద్ధకాన్ని వదిలిపెట్టేసి పనిచేయడం మొదలుపెట్టారు. ప్రవీణ్ ఇండియా వదిలి 1 సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చేసరికి తన తోటను చూసి ఆయన కళ్ళను ఆయనే నమ్మలేకపోయాడు. ఇంతకుముందు గార్డెన్ ఫోటోలు, వీడియోలు చూశాడు. కానీ తన సొంత కళ్ళతో గార్డెన్ చూసినప్పుడు చాలా సంతోషించాడు. అలాంటి పూల తోటను చూసిన ప్రవీణ్ కొడుకు రేయాన్ శ్రీనివాసరావు గారితో, తాతయ్య, ఇదంతా ఎలా చేశావు? మీరు ఈ తోటను చాలా అద్భుతంగా మార్చేశారు. మీరు యూట్యూబ్లో గార్డెనింగ్ పద్ధతులు షేర్ చేస్తే మీరు చాలా ఫేమస్ అవుతారు అని నాకు అనిపిస్తోంది అనగానే శ్రీనివాసరావు గారు, నాకు అవన్నీ ఎక్కడ తెలుస్తాయి బాబు? నాకు విత్తనాల గురించి, పళ్ళ చెట్లు, మొక్కలు వాటి గురించి మాత్రమే తెలుసు అనగానే, నువ్వేం బాధపడదు తాతయ్య, ఇవన్నీ నేను నీకు నేర్పిస్తాను. నువ్వు నీకు ఇష్టమైన పని చెయ్యి. నేను నీకు వీడియోలు ఎలా తీయాలో, ఎలా అప్లోడ్ చేయాలో నేర్పిస్తాను. నీకోసం ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తాను. మీరు ప్రజలకి గార్డెనింగ్ ఎలా చేయాలో నేర్పించండి. మీరు తోట పని చేసే విధానం చూసి మీ నుంచి ఎంతమంది నేర్చుకుంటారో తెలుసా అంటూ రేయాన్ మాట్లాడుతూ శ్రీనివాసరావు గారికి అంతా వివరించి చెప్పాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే శ్రీనివాసరావు గారి కోసం ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడు. మెల్లమెల్లగా శ్రీనివాసరావు గారి వీడియోలు తీయడం, అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. 10 సంవత్సరాలు గడిచేలోపు శ్రీనివాసరావు గారు చాలా మంది సబ్స్క్రైబర్లతో ఆయన యూట్యూబ్ ఛానల్ ప్రజాదరణ పొందింది. దేశ విదేశాల నుంచి ఆయనకు వ్యూయర్స్ ఉన్నారు. ఆయనకి కాల్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఆయన తన టెక్నిక్స్ ని చూపించడానికి, అందరితో వీడియోలు షేర్ చేయడానికి చాలా సంతోషిస్తున్నారు. ఆయనకి చెట్లు, ఆకులు, ఇంకా మూలికల గురించి కూడా చాలా జ్ఞానం ఉంది. దానివల్ల ఆయన ఏ చెట్టు ఆకులు ఏ జబ్బును నయం చేస్తాయో అలాంటి వీడియోలు కూడా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ప్రారంభించారు. శ్రీనివాసరావు గారికి చాలా పేరు ప్రఖ్యాతలు, డబ్బు అన్నీ వచ్చాయి. కాలం గడుస్తున్న కొద్దీ ప్రవీణ్ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. అప్పుడు ప్రవీణ్ శ్రీనివాసరావు గారితో, అంకుల్, నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు. ఇప్పుడు వాళ్ళు కూడా నాతో లేరు కాబట్టి నేను ఈ బంగ్లాని అమ్మేయాలి అని అనుకుంటున్నాను. కానీ వేరే ఎవరికో ఈ బంగ్లా నమ్మడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు పనివాడిగా ఉన్నప్పుడే ఈ బంగ్లా గురించి, ఈ తోట గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారు. మీరు ఈ బంగ్లాకి యజమానిగా గనక మారితే మీరు ఇంకా వీటిని ఎంత బాగా చూసుకుంటారో కదా, ఈ తోటని ఇంకా ఎంత డెవలప్ చేస్తారో. నా చిన్ననాటి జ్ఞాపకాలు, నా తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఉన్న ఈ ప్రదేశం అంతా మీ చేతుల్లో ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. మీకైతే కొంచెం ధర తక్కువకే ఇస్తాను. ఈ బంగ్లాను మీరే తీసేసుకోండి అని అడిగినప్పుడు శ్రీనివాసరావు గారు, నేను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మీరు నాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల ఈ ఇంటి వల్లే నాకు ఉపాధి దొరికింది. ఈ ఇంటి వల్లే నా జీవితం మారిపోయింది. ఇక నేను కూడా ఈ ఇంట్లోనే గడపాలని నిర్ణయించుకుంటున్నాను.
నేను ఈ ఇంటిని కొనుక్కోవాలి అనుకుంటున్నాను అని చెప్పి మీరెంత దూరం వెళ్ళినా ఏ దేశంలో ఉన్నా ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ మీకోసం తెరిచే ఉంటాయి. ఇంతకుముందు ఎలా అయితే మీరు సంవత్సరం ఇంటిని చూడడానికి, ఈ తోటను చూడడానికి, మీ తల్లిదండ్రులను చూడడానికి వచ్చేవారో అదే విధంగా ప్రతి సంవత్సరం వస్తూ ఉండండి. దీన్ని ఎప్పటికీ మీ ఇల్లుగానే భావించండి అంటూ శ్రీనివాసరావు గారు ప్రవీణ్తో చెప్పారు. ప్రవీణ్ ఆ ఇంటిని శ్రీనివాసరావు గారికి అమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత శ్రీనివాసరావు గారు ఆ ఇంటి మిగిలిన భాగాల్లో కూడా తోట పనులు ప్రారంభించారు. మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కల్ని పెంచడం ప్రారంభించారు. ఆ మొక్కల వల్ల యూట్యూబ్లో వీడియోస్ చేయడం వల్ల ఆయనకు చాలా పేరు వచ్చింది. ఫలానా ఆకుతో కిడ్నీలో స్టోన్స్ ఉన్నా నయమవుతాయని, ఫలానా ఆకుతో షుగర్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయని, కొన్ని ఆకులతో లివర్ డ్యామేజ్ కూడా తగ్గుతుందని, అలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కల్ని పెంచుతూ వీడియోస్ పెట్టేవాళ్ళు. ఆయన తర్వాత మెల్లమెల్లగా నర్సరీని కూడా ప్రారంభించారు. ఆ నర్సరీ ఎప్పుడూ రద్దీగా ఉండేది. ఆయన ఈ మెడిసినల్ ప్లాంట్స్ అన్నింటినీ ఆ నర్సరీలో పెట్టి అమ్ముతూ ఉండేవారు. ఆయన దగ్గర మొక్కలు కొనడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉండేవాళ్ళు. ఆయనతో ఫోటోలు కూడా దిగేవాళ్ళు. ప్రవీణ్ తన భార్య కొడుకు కూడా సెలవుల రోజుల్లో శ్రీనివాసరావు దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రవీణ్ కొడుకు రేయాన్ శ్రీనివాసరావు గారితో గడపాలని స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడల్లా పట్టుబట్టేవాడు. శ్రీనివాసరావు గారితో రేయాన్ ఎంతో అనుబంధం పెంచుకున్నాడు. శ్రీనివాసరావు గారికి కూడా ఇప్పుడు ఒక కుటుంబం ఏర్పడింది. ఒకరోజు ఉదయం డోర్ బెల్ మోగుతూ ఉంటే మోహన్ వచ్చి తలుపు తీశాడు. లాయర్ అతనికి ఒక నోటీస్ ఇచ్చాడు. ఆ ఇల్లు ఖాళీ చేయమని ఆ నోటీస్లో ఉంది. మా సొంత ఇంటి నుంచి మమ్మల్ని ఎవరు గెంటేస్తారు? ఇదేం మా అద్దిల్లు కాదు, ఇది మా సొంత ఇల్లు. వెనక నుంచి బయటకు వస్తున్న సిరి కోపంగా ఆ వ్యక్తితో, చూడు ఇది మా ఇల్లు, మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు అంది. అప్పుడు ఆ నోటీస్ తీసుకొచ్చిన అతను, ఇదంతా మాకు తెలియదమ్మా, మీరు కోర్టు ఇచ్చిన నోటీసును మాత్రమే పాటించాలి. న్యాయ ప్రకారం ఈ ఇల్లు ఎవరికి చెందుతుందో ఆయనే మీరు ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఆ వ్యక్తి మీపై కంప్లైంట్ కూడా ఇచ్చారు. అనగానే ఈ ఇంటి యజమాని స్వయంగా మా నాన్నగారే. ఆయన ఎన్నో ఏళ్ల క్రితమే మరణించారు. ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి మీరు ఇంతకంటే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే పోలీసులను పిలుస్తాం అంటూ సిరి ఇంకా మోహన్ లాయర్తో చెప్పగానే, మీరు పోలీసులకు ఫోన్ చేయాలనుకుంటే చెయ్యండి, ఎవరిని పిలుస్తారో పిలుచుకోండి, నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. మీరు ఇంటిని అంత తేలిగ్గా ఖాళీ చేయరని నాకు తెలిసే పోలీసులతో నేను ఆల్రెడీ చెప్పే వచ్చాను అంటూ ముందుకొస్తున్న తండ్రిని సజీవంగా చూడడంతో కొడుకు కోడలి కాళ్ల కింద నేల జారిపోయింది. వాళ్ళు తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు. వెంటనే సిరి, మీరు సజీవంగానే ఉన్నారా? మీ తండ్రి చాలా కాలం జీవించారు, మనం కూడా పెద్దవాళ్ళం అయిపోయాం, కానీ మీ నాన్న మాత్రం చావడానికి సిద్ధంగా లేడు. మీ నాన్న ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఇల్లు ఆయన పేరు మీదే ఉన్నప్పటికీ ఇంటి పత్రాలు మాత్రం ఇప్పుడు ఆయన దగ్గర లేవు, మన దగ్గరే ఉన్నాయి. పోలీసులకి లాయర్లకి డబ్బులిచ్చి వాటిని నా పేరు మీదకు తెచ్చేసుకుంటాను అని సిరి మోహన్తో అంది. వెంటనే కొడుకు కోడలు పోలీసుల్ని పక్కకు పిలిచి, సార్ ఆయన నా తండ్రే, కానీ కొన్నేళ్ల క్రితమే ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన మానసిక పరిస్థితి కూడా బాగోలేదు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఇది నా ఇల్లు అంటూ ఆయన తిరిగొచ్చాడు. కావాలంటే మీరు కొంత డబ్బు తీసుకుని మాకు సెటిల్మెంట్ చేసేయండి. అయినా ఆ పిచ్చివాడి మాటలకు విలువేంటి? ఈ కేసుని మా వైపు నుంచి పరిష్కరించండి అనగానే, ఇప్పుడు ప్రపంచమంతా ఆయన్ని గుర్తిస్తుంది, ఆయన గురించి మీకు ఇంకా తెలియదా అనుకుంటూ ఆ పోలీసు శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను తాకి, అంకుల్ మీ వీడియోలు చాలా చూస్తూ ఉంటాం, ఇప్పుడు మీ బంగ్లా గురించి మీ గార్డెన్ గురించే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అంత పెద్ద బంగ్లా ఉంది మీకు, ఇప్పుడు ఈ చిన్న ఇంటిని మీరేం చేసుకుంటారు అనగానే శ్రీనివాసరావు గారు, ఇలాంటి వాళ్ళకి నా ఇంటిని ముష్టిగా కూడా ఇవ్వాలని నేను అనుకోవడం లేదు అన్నారు. శ్రీనివాసరావు గారి కొడుకు కోడలు ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ, ఇన్స్పెక్టర్ గారు ఆయన ఒక భిక్షగాడు, మీరు ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారేమిటి అనగానే ఆ ఇన్స్పెక్టర్ నవ్వుతూ, దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఈయన గురించి మాట్లాడుకుంటుంది, మీకు ఈయన గురించి ఏమీ తెలియనట్టుగా ఉంది. ఆయన బంగ్లా విలువే కొన్ని కోట్లల్లో ఉంటుంది,
కానీ ఇప్పటికీ ఆయన ఈ ఇంటిని కావాలనుకుంటున్నారంటే దానికి ఏదో బలమైన కారణమే ఉండుండాలి అంటూ ఆ పోలీస్ ఆయన శ్రీనివాసరావు గారితో, అంకుల్ మీరేమీ ఆలోచించకండి, మీరు కోరుకున్నట్టుగానే వీళ్లతో ఈ ఇంటిని నేను ఖాళీ చేయిస్తాను. మిమ్మల్ని నడి రోడ్డుపై నిస్సహాయంగా నిలబెట్టిన వాళ్ళని ఈ రోజు నేను ఖచ్చితంగా శిక్షిస్తాను అన్నారు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్. ఆయన మాటలు విని సిరి ఇంకా మోహన్ షాక్ అయిపోయారు. అప్పుడే ఆయన డ్రైవర్ కారులో వచ్చి, సార్ ప్రవీణ్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు అని చెప్పాడు. ప్రవీణ్ ఇంకా రేయాన్ అక్కడికి చేరుకోగానే దూరం నుంచే వాళ్లను చూసిన శ్రీనివాసరావు గారు గబగబా వెళ్లి రేయాన్ని కౌగలించుకున్నారు. రేయాన్ని చూసిన సిరి ఇంకా మోహన్ ఆశ్చర్యపోయారు. రేయాన్ ఎవరో కాదు, స్వయంగా సిరి ఇంకా మోహన్ల కొడుకు. నువ్వు ఇండియాకి ఎప్పుడొచ్చావు? నువ్వు ఇండియాకు వస్తున్నట్లుగా మాతో చెప్పలేదే అనగానే రేయాన్ తల్లిదండ్రులతో, మీ నోటితో నా పేరు పలికితే జాగ్రత్త నాన్న, మీరు నా బాల్యాన్ని నా నుంచి లాక్కొని నన్ను హాస్టల్కి పంపించేశారు. నన్ను కలవడానికి కూడా రాకపోయినప్పుడే మీతో నా సంబంధం ముగిసిపోయింది. అంతేకాకుండా ఇప్పటి వరకు మా తాతయ్యను చూసేందుకు కూడా నన్ను అనుమతించలేదు. పిల్లలందరూ తాతయ్య నాయనమ్మల ప్రేమను పొందుతున్నారు. తాతయ్య నాయనమ్మలందరూ తమ మనవాళ్ళని మనవరాళ్ళని కలుసుకునేందుకు హాస్టల్కి వచ్చేవాళ్ళు. కానీ నేను ఇప్పటికీ మా తాతయ్యను చూడలేని దౌర్భాగ్యుణ్ణి. ఈరోజు మా తాతయ్య గనక బ్రతికుంటే నన్ను చూసి చాలా సంతోషించేవాడు అన్నారు. అది విన్న శ్రీనివాసరావు గారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రేయాన్ ప్రవీణ్కి సొంత కొడుకు కాదు. అమెరికాలో తనకి తెలిసిన వాళ్ల పిల్లల కోసం హాస్టల్కి వెళ్ళినప్పుడు రేయాన్ అక్కడ ప్రవీణ్కి బాగా కనెక్ట్ అయ్యాడు. అప్పట్నుంచి తనని ప్రవీణ్ సొంత కొడుకులాగానే ట్రీట్ చేసేవాడు. సెలవుల్లో తల్లిదండ్రులు రేయాన్ని కలవడానికి కానీ, హాస్టల్ నుంచి తీసుకెళ్లడానికి కానీ, కనీసం చూడ్డానికి కానీ రాకపోవటంతో రేయాన్ లోన్లీగా ఫీల్ అయ్యేవాడు. అది గమనించిన ప్రవీణ్ సెలవులప్పుడు రేయాన్ని తన ఇంటికి తీసుకొచ్చుకునేవాడు. అలాగే అప్పుడప్పుడు ఇండియా కూడా తీసుకొచ్చేవాడు. వెంటనే ప్రవీణ్ రేయాన్తో, మీ తాతగారు లేరని నువ్వెప్పటి నుంచో చెప్తున్నావు కదా, అయితే దేవుడు మీ జీవితాలతో ఎలాంటి ఆట ఆడాడో చూడు. ఇన్ని సంవత్సరాలుగా ఎవరితో అయితే నువ్వు అనుబంధం పెంచుకున్నావో అదే శ్రీనివాసరావు గారు మీ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డుపై చనిపోవడానికి వదిలిపెట్టేసిన మీ తాతగారే అని చెప్పగానే ఆ విషయం విని రేయాన్ చాలా ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. శ్రీనివాసరావు గారు కూడా మనవణ్ణి చూసి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. ఈరోజు శ్రీనివాసరావు గారు తన తాతయ్య అని తెలియగానే రేయాన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చి తన తాతయ్యను కౌగిలించుకున్నాడు. సిరి తన కొడుకును కౌగిలించుకోవడానికి దగ్గరగా వచ్చినప్పుడు రేయాన్ తన తల్లిని ఆపి ఆమెకు దూరంగా జరిగాడు. నేను మా తాతగారి ప్రేమ కోసం తాతహలాడినట్టే ఇంకా తాతగారు పిల్లల ప్రేమ కోసం తహతహలాడినట్టే మీరు కూడా మీ పిల్లల ప్రేమ కోసం తహతహలాడతారు. ఇక నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధాలు లేవు అన్నాడు రేయాన్. వెంటనే మోహన్ శ్రీనివాసరావు గారి కాళ్ళు పట్టుకుని, నాన్న పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు, కానీ తల్లిదండ్రులు పిల్లలకి ఇంత పెద్ద శిక్షలు వేయరు అనగానే శ్రీనివాసరావు గారు అతని కొడుకుని లాగిపెట్టి కొట్టి, తప్పుకు మాత్రమే క్షమాపణ ఉంటుంది కానీ నేరానికి కాదు. మీరు నా విషయంలో చేసింది తప్పు కాదు, నేరం. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు పిల్లల్ని అతిగా ప్రేమించగలిగినప్పుడు, వాళ్ల ప్రతి కోరికను అవసరాన్ని తీర్చగలిగినప్పుడు, సమయం వచ్చినప్పుడు వాళ్ళని శిక్షించగలరు కూడా. ఇప్పుడు మీరు త్వరగా ఇల్లు ఖాళీ చేసి నా నుంచి దూరంగా వెళ్ళిపోండి. నా కనుచూపు మేరలో కూడా మీరు కనిపించడానికి నేను ఇష్టపడడం లేదు అని చెప్పి బలవంతంగా కొడుకు కోడల్ని ఇల్లు ఖాళీ చేయించేశారు శ్రీనివాసరావు గారు. రేయాన్ తన తాతతో అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఆలస్యంగా అయినా తనకి తన తాతగారిని పరిచయం చేసినందుకు, దేవుడు తన మనవణ్ణి తనకు దగ్గర చేసినందుకు శ్రీనివాసరావు గారు చాలా ఆనందించారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి.